Hey, hi guys, welcome to my channel MG Garage. This is a new video in my channel. ఈరోజు మరోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. హోండా అమేజ్. ఈ హోండా అమేజ్ కారు డోర్ డ్యామేజ్ అండ్ రన్నింగ్ బోర్డ్ డ్యామేజ్, మిర్రర్ డ్యామేజ్, బంపర్ కార్నర్ డ్యామేజ్ అయ్యింది. నీట్గా పుట్టి పని చేసి మనకి స్మూత్గా ఉండేలాగా మనం 100 వేపర్తో స్మూత్గా రబ్ చేస్తాం అన్నమాట. ఇలా స్మూత్గా రబ్ చేసిన తర్వాత ప్రైమర్ని ఒక లేయర్ కింద మనం టచింగ్ కింద ఇస్తాం అనమాట. ఇదే ఆ విజువల్. ఈ మొక్క పని కూడా అయిపోయింది. పూర్తిగా షేప్లు ఫినిషింగ్ తీసుకొచ్చి డ్రై అవ్వడానికి 2 అవర్స్ని వీటిలో వదిలేస్తారు అనమాట. చాలా డౌట్స్తో మొదలుపెట్టాం ఈ వర్క్ అనేది. పుట్టి వర్క్ కూడా నీట్గా ఎక్కడ ఏ చిన్న స్క్రాచెస్ లేకుండా ఎటువంటిది ఏమీ లేకుండా నీట్గా 320 పేపర్తో స్మూత్గా రబ్ చేసి 600 పేపర్తో సాప్ వేసి రెడీగా పెట్టాం. ఇది టేపింగ్ కూడా ఆల్రెడీ చేసి అండర్ ప్రైమర్ కోటింగ్ రెడీగా ఉంది. మన ఏ వెహికల్కి అయినా ప్రైమర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం మొక్క పని మీద ప్రైమర్ యూజ్ చేస్తున్నాం అనమాట. ప్రైమర్ స్ప్రే చేస్తున్నాం. ప్రైమర్ కూడా 2 or 3 లేయర్స్ కింద స్ప్రే చేసి ఎటువంటి ప్రైమర్ స్ప్రే చేసిన తర్వాత ఎటువంటి స్కెచెస్ కానీ ఎటువంటిది ఏమీ లేకుండా మళ్ళీ చూసుకుని అప్పటికి సెకండ్ స్టెప్కి వెళ్తాం అన్నమాట. ఈ హోండా కస్టమర్ మన మీద నమ్మకంతో వచ్చారనుకున్నా కానీ చాలా డౌట్తో వచ్చారు. బట్ కార్ అనేది కొత్త కారు, అసలు ఆ ఫినిషింగ్ వస్తుందా, డస్ట్ పడిపోద్దా, లేదా షేడ్ అయినా తేడా వస్తుందా అని చెప్పేసి చాలా డౌట్స్తో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ప్రైమర్ యూజ్ చేసినప్పుడే 1-2 సార్లు చూసుకున్నాం. షేప్ దగ్గర కానీ ఎటువంటి చిన్న చిన్న గీతలు కానీ ఏమైనా ఉన్నాయా లేవని 1-2 సార్లు మరీ ప్రత్యేకంగా తీసుకున్నాం. ఎందుకంటే కస్టమర్ చాలా డౌట్స్తో ఉన్నాడు కదా, దాని డౌట్లు క్లారిటీ చేయాలని చాలా జాగ్రత్తగా చేసాం. ప్రైమర్ని స్ప్రే చేసిన తర్వాత 12 లేయర్స్ కదా, బాగా డ్రై అవ్వడానికి ఒక 30 minutes వరకు ఇప్పుడు మనం అండర్ కోటింగ్ యూజ్ చేస్తున్నాం. అండర్ కోటింగ్ కూడా 3 or 2 లేయర్స్ కింద స్మూత్గా వచ్చేలాగా ఎటువంటి డస్ట్ పడకుండా స్ప్రే చేస్తున్నాం. మనం ప్రైమర్ కొట్టినప్పుడే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటిది లేకుండానే చూసుకున్నాం. బట్ అండర్ కోటింగ్లో చూసుకోవాల్సిన పని లేదు. బట్ ఇంకా డౌట్స్తో ఉన్నాడు కానీ చెప్పేసి కస్టమర్ ఇందులో కూడా ఒకసారి 1-2 సార్లు చూసుకొని మనం అండర్ కోటింగ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట, స్ప్రే చేయడం. పాయింట్ స్ప్రేని ఇప్పుడు స్ప్రే చేస్తాం. 2 పాయింట్ కూడా 2 or 3 లేయర్స్ కింద మనం స్మూత్గా స్ప్రే చేస్తాం అన్నమాట. ఇలాగా 2 పాయింట్ యూజ్ చేసిన తర్వాత క్లియర్ నామినేషన్ స్ప్రే చేసినప్పుడు వీడియో తీయడానికి అసలు అవ్వలేదు. ఎందుకంటే కస్టమర్ నాతో పాటు నా దగ్గరే ఉన్నారు. ఎటువంటి ఇష్టపడకుండా కొంచెం జాగ్రత్తగా స్ప్రే చేయండి అని చెప్పేసి పక్కనే ఉన్నారు. ఫాస్ట్గా కస్టమర్ ఫీలింగ్ అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. కొత్త కార్ అనే ఫీలింగ్ కాదు, అండ్ ఆ కార్ కూడా చాలా ఇష్టం, చాలా వెహికల్స్ వచ్చింది. అందువల్ల ఎన్నో డౌట్స్తో పెట్టుకున్నా ఆయన లాస్ట్ ఫైనల్ అవుట్పుట్తో అన్ని డౌట్స్ ఎండ్ అప్ అయ్యాయి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఓకే సార్, మరి నేను వెళ్ళొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.